కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీని చూడలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు విసిరేశారు అభిమానులు. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్టేడియంలో సీట్లను ధ్వంసం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లను విసిరేశారు. స్టేడియంలో టెంట్లను కూల్చేశారు. సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మెస్సీ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. గందరగోళం నెలకొనడంతో స్టేడియానికి రాకుండానే సీఎం మమతా వెనుదిరిగారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కోల్కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను పెంచారు. సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను మోహరించారు. అభిమానులు గ్రౌండ్ లోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో మనం చూసాం కోల్కతా ఘటనలో అక్కడ మెస్సీ ఎక్కువసేపు లేరని అభిమానులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు విసిరేయడం కానీ అవన్నీ చూసాం. సో ఇప్పుడు సాయంత్రం హైదరాబాద్ కి రాబోతున్నారు. మరి హైదరాబాద్ లో అలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మెయిన్ గా హైదరాబాద్ లో గ్రౌండ్ లో ఎంతసేపు ఉండబోతున్నారు మెస్సీ? ఎస్ శాలిని, ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ కోర్ట్ ఇండియా టూర్ లో భాగంగా ఆయన ఇండియాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. సో మొదటి రోజు కోల్కతాలో ఆయన పర్యటిస్తారు. సో ఎందుకంటే కోల్కతాలో దాదాపుగా 70 అడుగుల మెస్సీ విగ్రహం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అది వర్చువల్గా అది ఓపెన్ చేసినప్పటికి కూడా సో ఇక మనకి ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియం వివేకానంద యువభారతి క్రీడా ప్రాంగణంలో ఒక ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో ఇక ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ని వీక్షించేందుకు ఇక కోల్కతాలో ఉన్నటువంటి మెస్సీ అభిమానులందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని స్టేడియం